ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 13వ తేదీన రానున్న విజయ ఏకాదశి గురించి, ఏకాదశి రోజునే మూలా నక్షత్రం కలిసి రావడం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. ఇదే రోజున మూలా నక్షత్రం కూడా ఏర్పడుతుంది. శుక్రవారం ఏకాదశి రావడం, అందులోనూ మూలా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి. ఈ ఒక్క రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు, మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఏకాదశి పూజా విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. అలాగే మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముందుగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. మీ జాతకంలో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. మీ పూజ గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి. అలాగే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. ఈ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి యాలకులు మాల వేసి నమస్కారం చేసుకోండి. ఒక నెల తిరగకుండానే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఈ రోజున తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు, ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. కాబట్టి బియ్య పిండిలో కొన్ని ఆవు పాలు పోసి కొంచెం బెల్లం తురుము కలిపి 2 పిండి దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపానికి పుష్పాలు సమర్పించి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక పూజలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం నివేదించండి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కానీ 108 సార్లు జపించండి. ఇక వివాహమైన ఆడవారు మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే మీ పూజ గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు తాంబూలం పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇక మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ఇక చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతి సమర్పించి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని కొబ్బరికాయను కొట్టండి. ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో కొబ్బరికాయ కొడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక పూజ పూర్తయిన తర్వాత చివరగా 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ
కళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ శుక్రవారం కొత్త చీపురును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే మీకున్న శని దోషాలు, పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది. మీ ఇంటి దగ్గర రావి చెట్టు లేకపోతే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకోండి. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ రోజున చేసే తులసి పూజలకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పాపాలన్నీ నశిస్తాయి. అలాగే ఒక చెంబు నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు కోయకండి. అలాగే ఈ ఏకాదశి రోజున తలకు నూనె పెట్టకూడదు. ఇక ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఒక రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఆహారం దానం చేయండి, లేదా అరటిపండ్లు దానం చేయండి. ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఒక నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పును మూటకట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ పిల్లలు బాగా చదవాలంటే, అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులు ఈ మూలా నక్షత్రం సందర్భంగా మీ పిల్లల చేత ఒక తెల్లటి కాగితం పైన గంధంతో ఓం అని రాయించి ఆ కాగితాన్ని మీ పిల్లల బ్యాగుల్లో పెట్టండి. జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందుంటారు. ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కూడా కుదురుతుంది. అలాగే నీటిలో కర్పూరం పొడి కలిపి స్నానం చేస్తే ధనాకర్షణ కలిసి వచ్చి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే పితృదోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే 2 పసుపు కొమ్ములను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. 41 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది.
ఇక ఈ శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా కనకదార స్తోత్రాన్ని చదవండి. మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగులో కొంచెం పంచదార కలిపి తింటే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇక ఈ శుక్రవారం నాడు గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు మరియు నలుపు రంగు వస్తువులను కొనకూడదు. అలాగే పదునైన వస్తువులు మరియు చెప్పులను అస్సలు కొనకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు. అదేవిధంగా ఉల్లి మరియు వెల్లుల్లిపాయను కూడా తినకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక శత్రుభయం మరియు కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ శుక్రవారం హనుమాన్ చాలీసాను చదవండి. సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి ఈ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజిస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన హిందూ పురాణాల ప్రకారం ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని స్వయంగా శ్రీరాముడే ఆచరించాడట. రావణుడిని సంహరించడానికి లంకకు వెళ్లే ముందు తన కార్యంలో ఏ ఆటంకం లేకుండా విజయం సాధించాలని శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.